श्रीवेदव्यासाय नमः। हरिः ओम्। नमः परस्मै पुरुषाय भूयसे सविद्भवस्थाननिरोधलीलया गृहीतशक्तिकृतयाय देहिनामन्तर्ध्रुवायानुपलभ्यवर्त्मने। धर्मविज्ञानवैराग्यपरमैश्वर्यशालिनः आनन्दतीर्थभगवत्पादान् वन्दे निरन्तरम्। यो विद्यारण्यविपिनं तत्त्वमस्यसिनाच्छिनत श्रीमदक्षोभ्यतीर्थार्यं हंसेनं तं नमाम्यहम्। यस्य वाक्कामधेनुर्नः कामितार्थान् प्रयच्छति सेवेदं ये योगीन्द्रं काममानच्छिदं सदा। यस्य प्रचण्डतपसा श्रुतिगीतवृत्ततुष्टो हरिकिलवशं वदतामवाप श्रीमद्वसन्मतपयोनिधिपूर्णचन्द्रः श्रीविष्णुतीर्थमुनिराट्मुदमातनोतु। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत्तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। శుకాగమన ప్రకరణంలో పరీక్షిత్తు తన పితామహులందరినీ కూడా రక్షించినటువంటి ఆ భగవంతుణ్ణి, అదేవిధంగా ద్రౌణ్యస్త్రం ద్వారా తనను సంహారం చేయాలి అని ప్రయత్నించినటువంటి ప్రయత్నం చేసినప్పుడు తనను కూడా రక్షించినటువంటి ఆ భగవంతుడి గురించి తనకు చెప్పాలి అని చెప్పేసి తాను ప్రార్థన చేశాడు. తర్వాత శ్లోకం వీర్యాణి తస్యాఖిల దేహభాజామంతర్బహిః పూరుషకాలరూపైః ప్రయచ్చతో మృత్యుమనామయం చ మయా మనుష్యస్య వదస్వ విద్వన్. కేవలం పాండవులకు తనకు మాత్రమే భగవంతుడు అనుగ్రహించాడు అని కాదు, లోకానికి కూడా భగవంతుడు లోకాన్ని కూడా అనుగ్రహించాడు. ఏ విధంగా అది తెలియాలి కదా మనకు అంటే దానికి ఈ శ్లోకాన్ని చెప్తూ ఉన్నారు. ఇక్కడ ప్రయచ్చతో మృత్యుమనామయంచ అని ఉన్నది. మృత్యు అంటే మరణము అన్నటువంటిది సామాన్య అర్థం. మృత్యు అంటే సంసారము అన్నటువంటి అర్థం కూడా ఉన్నది. ఆమయము అంటే దోషము అని అర్థం. అనామయము అంటే దోషరహితమైనటువంటిది. అదేమిటి అంటే సంసారానికి విరుద్ధమైనటువంటి మోక్షము. ఈ మృత్యు మరియు అనామయం ఈ రెండు ప్రయచ్చతః ఇచ్చేటువంటి వాడు. ఇది ఎవరికి ఇస్తాడు? కేవలం పాండవులకు పరీక్షిత్ మహారాజుకు మాత్రమే ఇచ్చాడా అంటే కాదు, సకల జీవరాశులకు భగవంతుడు, అర్థాత్ ఎవరు యోగ్యులో వారందరికీ కూడా భగవంతుడు ఈ విధమైనటువంటి సంసారం నుండి మోక్షాన్ని భగవంతుడు ప్రసాదించాడు. తథాచ బంధమోక్షములు రెండూ కూడాను భగవదధీనము, ఇంకెవరి అధీనము కాదు. బ్రహ్మదేవుల వారు మోక్షాన్ని పొందాలి అన్నా కూడాను భగవంతుడే అనుగ్రహించాలి. ఇంకెవరు మోక్షాన్ని పొందాలి అన్నా కూడాను భగవంతుడే అనుగ్రహించాలి. దాన్ని చెబుతారు ప్రయచ్చతో మృత్యుమనామయంచ. సరే, ఇవన్నీ కూడా ఎలా సంభవిస్తాయి? భగవద్ దర్శనం అయితే సంభవిస్తుంది. భగవద్ దర్శనాన్ని చాలామంది చేసుకున్నారండి. హిరణ్యకశిపు చేసుకున్నాడు.
అదేవిధంగా శిశుపాల దంతవక్రులు చేసుకున్నారు. కృష్ణుణ్ణి దుర్యోధనాదులు అందరూ కూడా చూశారు. ఒక కృష్ణ రూపాన్ని ఏమిటి, పరశురామ రూపాన్ని చూశారు, వేదవ్యాస రూపాన్ని వాళ్ళందరూ కూడా దర్శనం చేసుకున్నారు. మరి వారందరికీ మోక్షం అవుతుందా? మీరేమన్నారు? భగవద్ దర్శనం చేసుకుంటే మోక్షం అవుతుంది. మరి ఇంతమంది భగవద్ దర్శనాన్ని చేసుకున్నప్పుడు మరి వారందరికీ మోక్షం కాకుండా భగవంతుడు ఏదో పార్షియాలిటీ చేసి కొంతమందికి మాత్రమే చేస్తూ ఉన్నాడు. ఇది ఎక్కడి న్యాయము అని అంటే శాస్త్రం చెబుతుంది, దర్శనము అంటే ఈ లౌకిక కళ్ళతో చేసుకునేటువంటి దర్శనం ఇది సామాన్య దర్శనం. దాని ద్వారా మహాప్రయోజనం అన్నటువంటిది లేదు. ఎందువల్ల అంటే ఈ కళ్ళు ఒకసారి ఒక విధంగా చూపిస్తాయి, మరొకసారి మరొక విధంగా కూడా చూపిస్తాయి. విశ్వరూపాన్ని అర్జునుడు చూసినప్పుడు మహానుభావుడు సర్వోత్తముడు అని అనిపించింది. శ్రీరామచంద్రుడు యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు ఆ ఘోరమైనటువంటి రాక్షస యుద్ధానికి తాళలేక ఆ కపి సైన్యం అంతా కూడా పారిపోతూ ఉన్నప్పుడు శ్రీరామచంద్రుడు తాను అన్నీ తానే చూపించాడు. అంటే పరస్పరంగా అన్నీ రామరూపాలే. రాముడు ఇక్కడే నా చేతికి దొరికాడు కొట్టు అని వాడు పరస్పరంగా ఈ విధంగా రాక్షసుల్లో ఒక మోహాన్ని భగవంతుడు ఏర్పాటు చేసి అందరినీ సంహారం చేసేస్తాడు. ఈ విధంగా భగవత్వాన్ని చూడవచ్చు, సామాన్య తత్వాన్ని కూడా. సీతనే పోగొట్టుకున్నాడు ఆ రాముడు నాకేమిస్తాడు అన్నటువంటి మహానుభావులు కూడా లోకంలో ఉన్నారు. మరి ఈ విధంగా ఈ లౌకికమైనటువంటి దృష్టితో చూస్తే అతడి భగవత్వం మనకు కానరాదు. మరి ఏ విధంగా చూడాలి అంటే దానికి ఒక ప్రక్రియను చెబుతాం. ఆ ప్రక్రియ చాలా దీర్ఘమైనటువంటి ప్రక్రియ. ఆ ప్రక్రియ ద్వారానే భగవంతుడిని తెలుసుకోవాలి. దాన్ని ఇక్కడ భాగవతంలో దాన్ని నిరూపణ చేస్తారు విష్ణు తీర్థులు. ఏమని? దేహభాజాం అంతర్బహి పూరుష కాలరూపై. దేహభాజాం అంతఃపూరుషరూపై ఇత్యనేన బింబరూపం కీదృశంతి బహిఃకాలరూపై ఇత్యనేన తదుపయోగః కథమితి విశేష విషయత్వం విస్తృతత్వం చ ప్రశ్నస్య సూచితం భవతి. బింబరూప దర్శనమే ఇది అపరోక్ష దర్శనం. ఏమిటి బింబరూపం అంటే జీవుడు శాస్త్రములు చెప్పిన విధంగా అణుస్వరూపుడు. అణు అంటే పరమాణు రూపంలోనే జీవుడు ఉన్నాడు. ఆ జీవుడి అంతర్యామిగా ప్రతి జీవరాశిలో కూడా భగవంతుడు ఉన్నాడు. వాళ్ళు మహానుభావులే కావచ్చు, సామాన్యులే కావచ్చు, ప్రాణి జీవరాశి అన్న తర్వాత వారి అంతర్యామిగా భగవంతుడు ఉన్నాడు. అదే బింబరూపము. ఆ బింబరూపాన్ని మనం చూడాలి అంటే ఈ లౌకికమైనటువంటి దృష్టితో కాదు, మనస్సుతో చూడాలి. ఏ మనస్సు అంటే శాస్త్రం చెబుతుంది మనస్సు రెండు విధములైనటువంటి ఉన్నాయి. ఒకటి జడమైనటువంటి మనస్సు, ఒకటి చేతనమైనటువంటి మనస్సు ఒకటి. ఇక్కడ ఈ పార్థివ శరీరంలో దేహంలో ఏ విధంగా అవయవాలన్నీ కూడా ఉన్నాయి, అదేవిధంగానే ఆ జీవస్వరూపంలో జీవుడికి సకల అవయవాలు ఉన్నాయి. ఇది పాంచభౌతికమైనటువంటిది, జడమైనటువంటిది, ఇది నాశనం అయిపోతుంది. కానీ అక్కడ ఉన్నటువంటిది అది చేతనాత్మకమైనటువంటిది, అది నాశనం కాదు. అక్కడ కూడా ఒక మనస్సు ఉన్నది, దాన్ని స్వరూప మనస్సు అని పిలుస్తుంది శాస్త్రం. ఆ స్వరూప మనస్సు బాహ్య మనస్సు చేరుతాయి, కలుస్తాయి, చిదచిన్మిశ్ర అని పిలుస్తారు. ఇది అచేతనమైనటువంటిది, అది చేతనమైనటువంటిది. ఈ రెండూ కలిసి భగవద్ అపరోక్ష జ్ఞానాన్ని మనకు సంపాదించి పెడతాయి. ఈ విధంగా అందువల్ల ఆ బింబరూప దర్శనమే ఇది ప్రధానమైనటువంటిది. అటువంటి దర్శనాన్ని చేసుకుంటేనే అది అపరోక్ష జ్ఞానం అని పిలవాలి తప్ప ఈ లౌకికమైనటువంటి కళ్ళతో బాహ్యమైనటువంటి దృష్టితో భగవద్ రూపాలను చూసినంత మాత్రం చేత అది అపరోక్ష జ్ఞానం కాదు.
కాదు. ఈ విషయాన్ని ఆచార్యుల వారు తృతీయ అధ్యాయ అనువ్యాఖ్యానంలో చెబుతారు. అక్కడ టీకాచార్యుల వారు దాన్ని స్పష్టంగా వివరణ చేస్తారు. సర్వథా బాహ్య దృష్టితో చూసినటువంటిది ఇది అపరోక్ష జ్ఞానం కాదు. అలా అయితే ఇందాక చెప్పినటువంటి రావణాసురుడికి అందరికీ కూడా మోక్షం అవ్వాలి, కానీ అలా జరగదు. వేల మంది లక్షల మంది సైనికులు కృష్ణుడిని చూశారు. వాళ్ళందరికీ మోక్షాన్ని ఇచ్చాడా? ఇవ్వలేదు భగవంతుడు. అందువల్ల అది అపరోక్ష జ్ఞానం కాదు. అటువంటి అంతః దేహవాజాం అంతః లోపల ఉన్నటువంటి ఆ రూపం బింబదర్శనం, దాన్ని దర్శనం చేసుకుంటే ఈ సంసారం నుండి బయటపడవచ్చు. ఇక బహిష్టమైనటువంటి బహి పూరుష కాలరూపై, కాలరూపం అంటే కాలనియామకుడిగా భగవంతుడు ఉన్నాడు. ఆ తద్రూపాలను కూడా లేకపోతే అవతార రూపాలను కూడా ఎప్పుడైతే అపరోక్ష జ్ఞానం అవుతుందో అప్పుడు బాహ్య రూపంలో కూడా దేవత్వాన్ని తెలుసుకోవచ్చు. ఏ విధంగా అంటే భీష్మాచార్యులు సాక్షాత్తు భగవంతుడు శ్రీకృష్ణుడు అని తెలుసుకున్నాడు. ఎందువల్ల? వారికి అపరోక్ష జ్ఞానం అయింది. అపరోక్ష జ్ఞానం అయింది అని మీరెలా చెప్తారు? మీకు ఏమన్నా భీష్మాచార్యులు కలలో కనిపించి చెప్పారా అంటే ఒక నియమాన్ని మధ్వాచార్యుల వారు చెబుతారు. ఏమిటది అంటే నదేవ పదవీం ప్రాప్తాః బ్రహ్మదర్శన వర్జితాః. ఎవరైనా దేవతా పదవికి వెళ్ళాలి అంటే వారికి అపరోక్ష జ్ఞానం అవశ్యంగా అయి ఉండాలి. అపరోక్ష జ్ఞానం లేనిదే ఎవరూ కూడా దేవత్వాన్ని పొందలేరు. చిన్న దేవతనే కానీ అపరోక్ష జ్ఞానం అయి ఉండాలి. అందువల్ల ఇతడు సాక్షాత్తు వసుదేవత, అందువల్ల వసువుల అవతారం, అపరోక్ష జ్ఞానం అయింది. అందువల్ల బాహ్యమైనటువంటి కృష్ణుణ్ణి కూడా చూస్తారు, కానీ తమ తమ ప్రారబ్ధ కర్మానుసారం వల్ల వాళ్ళు దాన్ని ఒక్కొక్కసారి కృష్ణుడికి విరుద్ధంగా కూడా నడుచుకుంటారు. ఒక లిస్ట్ ఇస్తారు ఆచార్యుల వారు, ఎవరెవరు ఎక్కడెక్కడ భాగవత ధర్మం నుండి చిన్న ధర్మలు అయ్యారు అన్నటువంటి దాన్ని చాలా పెద్దగా 18వ అధ్యాయం తాత్పర్య నిర్ణయంలో ప్రతి ఒక్కరూ తప్పు చేస్తారు. తప్పు చేయనటువంటిది సంసారంలో ఇద్దరు, బ్రహ్మ, ఆ పదవికి వచ్చేటువంటి వాయుదేవుల వారు, సరస్వతి, భారతి. వారు తప్ప మిగిలిన వాళ్ళందరూ భగవద్ విషయంలో తప్పు చేస్తారు. గరుడ శేష రుద్రాదులను ఆనందించుకొని ప్రతి ఒక్కరూ కూడాను భగవంతుణ్ణి విపరీతంగా తెలుసుకుంటారు. ఇద్దరు మాత్రమే బ్రహ్మ పదవిలో కూర్చున్నటువంటి బ్రహ్మదేవుల వారు, అంటే రుజుగణస్థులు అని ఇన్ జనరల్గా చెప్తాం. ఆ పట్టమహిషి అయినటువంటి సరస్వతి, వీరు మాత్రం కాయ వాచ మనస ఎప్పుడూ కూడా దేవుణ్ణి విపరీతంగా తెలుసుకోరు. ఇది తత్వం. ఇటువంటి భగవద్ రూపాన్ని మనం బాహ్యమైనటువంటి రూపాన్ని తెలుసుకుని అటువంటి భగవంతుడు తాను ఇక్కడ అక్కడ తిరుగుతూ ఉంటాడు కదా. కొన్ని రోజులు పాండవుల ఇంట్లో ఉంటాడు, కొన్ని రోజులు మళ్ళీ ద్వారకకు వెళతాడు. ఈ విధంగా చాలాసార్లు ద్వారకలో కంటే ఒక్కొక్కసారి కృష్ణుడు పాండవుల ఇళ్లలోనే చాలా రోజులు ఉన్నాడు. ఇదే పనే కృష్ణుడికి, వేరే పని లేదా అంటే భగవంతుడు లీలా విదధత స్వైరం ఈశ్వరస్య ఆత్మమాయయ. ఎవరు తనని కొలుస్తారో వారి ఇంటికి భగవంతుడు వస్తాడు. ఎక్కువగా పాండవులు, అందులోనూ భీమసేనుడు అత్యంత భక్తితో భగవంతుడిని ఆరాధించాడు కాబట్టి పాండవుల దగ్గరే భగవంతుడు ఎక్కువగా ఉన్నాడు. అక్కడక్కడ వారికి కావలసినటువంటి సకల ఐశ్వర్యాలను భగవంతుడు తాను అనుగ్రహిస్తూ ఉంటాడు. అటువంటి మాయామనుష్యస్య, తన ఇచ్ఛానుసారంగా ప్రవర్తించేటువంటి వ్యక్తి లోకంలో ఒకడే. మిగిలిన వాళ్ళందరూ అతడి ఆదేశానికి లోబడే తాము కార్యాలను చేయాలి తప్ప ఎవరు కూడా స్వతంత్రంగా ఏ కార్యాలను చేయరు.
దేవతలు భూమి మీద రావాలి, ఇక్కడ మీరు అవతరించాలి, జన్మించాలి, అన్నీ కూడాను భగవంతుడి ఆదేశానుసారంగా జరుగుతుంది తప్ప నా ఇష్టం నేను ఇక్కడే జన్మిస్తాను అనడానికి లేదు. దేవతలకు కూడా లేదు. భగవంతుడు ఒక్కడే తన ఇచ్ఛానుసారంగా ప్రవర్తిస్తాడు. అందువల్ల అతడిని మాయా మనుష్య అని పిలుస్తారు. మాయా అంటే, మాయా శబ్దానికి అనేక అర్థాలు ఉన్నాయి. అక్కడక్కడ ఆచార్యుల వారు, మధ్వాచార్యుల వారు తెలుపుతూ పడతారు. ఇక్కడ మాయా అంటే భగవదిచ్ఛ అని అర్థం. అటువంటి ఆ భగవంతుడి యొక్క వీర్యాణి తస్య అఖిల దేహభాజ, వీర్యాణి అటువంటి భగవంతుడి యొక్క మహామహిమలను నాకు చెప్పవు, నాకు ఉపదేశించింది అని పరీక్షిత్ రాజు అడుగుతూ ఉన్నాడు. అంటే కృష్ణుని గురించి అడగడం, కృష్ణుడి గురించి తెలుసుకోవడం అన్నటువంటిది ప్రతి మనిషి యొక్క కర్తవ్యం. నేను కొంతమంది నా దగ్గర వచ్చి చెప్తూ ఉంటాను, ఈ శాస్త్రాలు ఇవన్నీ నాకు పడవండి, ఏ దేవుడి గురించి మీరు చాలా చెప్తూ ఉంటారు, ఎందుకో నాకు అది రుచించదు, నాది కాదు అని నాకు అర్థమై వారికి వారే డిసైడ్ అయిపోతుంది, నాది అది సబ్జెక్ట్ కానే కాదు అని వారు అనేస్తారు. కానీ అది ప్రతి ఒక్కరి కర్తవ్యంగా వారు భావించారు. నేను భారతదేశంలో ఉండి ఇక్కడి సంవిధానాన్ని నేను తెలుసుకోకుండా నేను ప్రవర్తిస్తే నేను శిక్షార్హుణ్ణి. నాకు తెలియదండి, అన్నీ కాదు, కొన్ని మటుకు మనం తెలుసుకునే ఉండాలి. ఇప్పుడు ఫ్లాగ్, దాన్ని నేను అగౌరవపరుస్తాను అంటే నేను శిక్షార్హుణ్ణి. నాకు తెలియదు అనడానికి లేదు, అది తెలుసుకోవాలి, అది కర్తవ్యం. ఈ దేశంలో ఉన్న తర్వాత దాన్ని పరిపాలన చేయాలి మనం. ఆ విధంగా మనిషిగా పుట్టిన తర్వాత తాను కొన్ని కర్తవ్యాలకు లోబడినే తాను ఉండాలి. అది నాకు తెలియదు, నేను తెలుసుకోను అంటే అప్పుడు మేము శిక్షార్హుడవి. అందువల్ల భగవంతుడు శిక్షణిస్తాడు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడాను ఆ భగవంతుణ్ణి తెలుసుకోవాలి, దాని కొరకు ప్రయత్నాన్ని చెయ్యాలి. ఏవం నిశమ్య భృగునందన సాధువాదం వైయాసతి స భగవానత విష్ణురాతం ప్రత్యచ్చ కృష్ణచరితం కలికల్మషఘ్నం వ్యాహర్తుమానవత భాగవత ప్రధాన. ఎవరి దగ్గర ఉపదేశాన్ని తీసుకోవాలి, ఎవరు మనకు ఉపదేశాన్ని చెయ్యాలి, ఎవరు గురు పరంపరాగతంగా శాస్త్రాన్ని తెలుసుకున్నారో అటువంటి వారి దగ్గర మీరు తెలుసుకోవాలి. ఎవరు శాస్త్రానికి అనుగుణంగా ఉపదేశం చేస్తారో అటువంటి వారి దగ్గర మీరు ఉపదేశాన్ని తీసుకోవాలి. దీన్ని ఆచార్యుల వారు చాలా బాగా చెబుతారు. గురువు అంటే ఎవరు? విష్ణు సర్వోత్తమత్వ జ్ఞానం, వాయు జీవోత్తమత్వ జ్ఞానం, తారతమ్య జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి గురు పరంపరాగతగా తాను శాస్త్రాలను అధ్యయనం చేస్తే అటువంటి వ్యక్తి దగ్గరే మీరు ఉపదేశాన్ని తీసుకోండి. ఏమీ లేదు, చెప్పేవాళ్ళు లేరు, నేను ఎక్కడో ఉన్నాను, ఏం లేదు, అయినా కూడా విష్ణు సర్వోత్తమత్వ జ్ఞానం మాత్రం చాలా ముఖ్యమైనటువంటిది. దానికి విరుద్ధంగా ఎవరు ఎంత చెప్పినా, వాళ్ళు ఎంతటి మహానుభావులైనా కూడాను దాన్ని మీరు గ్రహించవద్దు. విష్ణు సర్వోత్తమత్వానికి విరుద్ధంగా ఏది చెప్పలేదు శాస్త్రములన్నీ కూడా. వేదే రామాయణే చైవ పురాణే భారతే తథ ఆదౌ అంతే చ మధ్యే చ విష్ణు సర్వత్ర గీయతే. వేద ఇతిహాస పురాణ భారతంలో అన్నిటినీ మీరు చూడండి, సర్వత్ర భగవంతుడి గురించే చెప్పారు, భగవత్ సర్వోత్తమత్వాన్నే చెప్పారు. దానికి అనుబంధంగా మిగిలినవన్నీ కూడా ఉంటాయి తప్ప ప్రధాన సిద్ధాంతం అది విష్ణు సర్వోత్తమత్వ జ్ఞానం. ఇది చాలా ప్రధానమైనటువంటి, దాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి ద్వారానే మనం ఉపదేశాన్ని తీసుకోవాలి తప్ప ఎవరో బాగా చెప్తారండి, వాళ్ళు బాగా పాటలు పాడతారు, వారు బాగా నవ్విస్తారు, అందువల్ల నవ్వడానికి దాన్ని చూడండి, తత్వజ్ఞానానికి మాత్రం అది కాదు. తత్వజ్ఞానం భాగవత ప్రధాన. భగవద్భక్తుల్లో అగ్రేసరులైనటువంటి శుకాచార్యుల వారు దాన్ని మనకు చెప్తూ ఉన్నారు. ఇంకా
కొన్ని మన సంప్రదాయంలో కూడా కొన్ని చాలా విశిష్టంగా ఉన్నాయి. అందులో ఒకటి, మనం నమస్కరించేటువంటి భగవంతుడు కూడా మన ఇంట్లో మనం శాలిగ్రామ చక్రాంకితాలు ఉంటాయి, భగవంతుడి ప్రతిమ ఉంటుంది, నమస్కరించండి. ఊళ్ళో ఏదో గుడి ఉంది, అక్కడికి వెళ్ళి నేను దండం పెట్టుకుంటాను అంటే ఇది మీరు ఎలా తెలుసుకున్నా నాకు ఇబ్బంది లేదు, కానీ శాస్త్రం మాత్రం ఇలానే ఉంది. విష్ణు సర్వోత్తమత్వాన్ని అంగీకరించినటువంటి వ్యక్తి ఎవరైనా ప్రతిష్ఠ చేస్తే అక్కడికి వెళ్ళొద్దు అనే చెప్తారు. ఎందువల్ల అంటే ప్రతిష్ఠ చేసేటప్పుడు అది శిల మూర్తి, అది రాముడిదో కృష్ణుడిదో ఇంకెవరిదైనా కానివ్వండి, అది ఒక శిల. ఆ జడం కంటే చేతనుడు ఉత్తమం. మీరు జడమైనటువంటి వస్తువుకు నమస్కరించవద్దు అనే శాస్త్రం చెబుతుంది. జడమైనటువంటి ప్రతిమలో ఇవి లేదు. మరి ఎప్పుడు దాన్ని నమస్కరించాలి అంటే ప్రతిరోజు పూజలో కూడాను మన అంతర్యామి అయినటువంటి భగవంతుణ్ణి ఆ ప్రతిమలో ఆవాహన చేస్తేనే సన్నిధానం వస్తుంది. అప్పుడే అది పూజకు అర్హము అని అనిపిస్తుంది. భగవంతుణ్ణి లోపల చింతన చెయ్యాలి. అదేవిధంగా ప్రతిష్ఠ చేసేటువంటి ప్రతిమల యందు వారు తమ బింబాన్ని ఆవాహన చేస్తారు. మీరు ప్రతిష్ఠ ఎక్కడైనా చూసి ఉండవచ్చు. అది సామాన్యంగా ప్రతిష్ఠను బయట చూపించరు, తలుపులు వేసేసి నేత్రోన్మీలనము అని చేస్తారు. అది ఎవరు చూడకూడదు. చేసిన తర్వాత ఒక బంగారు రేకుతో భగవంతుడి కళ్ళను ఒక గీత గీస్తారు, అంటే భగవంతుడు కళ్ళు తెరుస్తాడు అన్నటువంటి. దానికంతా కూడా తంత్రాలన్నీ కూడా ఉన్నాయి. దాని తర్వాత ఒక అద్దాన్ని చూపిస్తారు. చిన్న పిల్లలను భగవంతుడి ఎదురుగా చూపించి తర్వాత మిగిలిన వాళ్ళు దర్శనం చేసుకోవాలి అన్నటువంటి క్రమం. ఆ క్రమంలో ఎవరు ప్రతిష్ఠ చేస్తారో వారు తమ బింబాన్ని అక్కడ ఆవాహన చేస్తారు. ఆ చేసేటువంటి వ్యక్తి అతడు విష్ణు సర్వోత్తమత్వ జ్ఞానాన్ని తెలుసుకొని ఉంటే తాను సర్వోత్తముడైనటువంటి భగవంతుడిని నేను ఆవాహన చేస్తూ ఉన్నాను అని అనుకుంటాడు. అలా కాకపోతే నేను దేవుడు ఒకటే అన్నటువంటి భావనతో చేస్తే మాత్రం ఆ భగవంతుడు నాకు పురుషార్థం రాదు. ఏదో అప్పటికప్పుడు 1-2 పనులు మన ద్వారా అవుతాయి, లేదని కాదు, కానీ పరమ పురుషార్థం మాత్రం సిద్ధించదు. అందువల్ల మనం ఎక్కడ ఏ ఆలయానికి వెళ్ళినా కూడా భాగవతం, ఇది సాక్షాత్తు పురాణ ఇతిహాస ప్రసిద్ధమైనటువంటిది, కొన్ని వందల సంవత్సరాల నుండి వస్తుంది అంటే అక్కడ మనం చింతించవలసినటువంటి, అందువల్లనే వాటిని క్షేత్రాలు, శ్రీరంగం, తిరుమల, సాక్షాత్తు భగవంతుడు వచ్చి నిలబడినటువంటిది. అక్కడ వేరే అవకాశం లేదు. ఎక్కడైతే ప్రతిష్ఠ చేసినటువంటిది ఉంటుందో అక్కడ ఈ నియమాలను మనం అనుసరించాలి. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే భాగవత ప్రధాన ఉపదేశాన్ని తీసుకునేటప్పుడు భగవద్భక్తులై ఉండాలి. వారు గురుముఖేన అధ్యయనం చేసిన వారై ఉండాలి. అటువంటి వారి దగ్గర ఉపదేశాన్ని తీసుకోండి. ఏవం నిశమ్య భృగునందన సాధువాదం వైయాసికిస్స భగవానత విష్ణురాతం ప్రత్యచ్చ కృష్ణచరితం కలికల్మషఘ్నం. ఎటువంటి భగవంతుడి చరిత్ర గురించి చెప్పారు అంటే కలికల్మషఘ్నం, కలిని దూరం చేసేటువంటి, కలి దోషాలను దూరం, కల్మషం అంటే దోషం, కలి దోషాలను దూరం చేసేటువంటి ఆ కృష్ణ చరిత్రను చెప్పారు. ఏ విధంగా అంటే అతడు అడిగిన అన్ని ప్రశ్నలకు జవాబు రూపంగా. అందువల్లనే అతడి ప్రశ్నను మొట్టమొదట గౌరవిస్తారు. పరీక్షిత్తు అడిగినటువంటి ప్రశ్న చాలా ఉత్తమమైనటువంటి ప్రశ్న. ప్రత్యచ్చ కృష్ణ చరితం కలికల్మషఘ్నం, దాన్ని చెప్పడం ప్రారంభిస్తారు. వ్యాహృత్వమానభత భాగవత ప్రధాన. ఇవన్నీ కూడా దశమస్కంద ప్రారంభంలో అతడు అడిగినటువంటిది, దానికి జవాబు చెప్తాను అని చెప్పినటువంటిది. ఈ విధంగా శుకాచార్యుల వారు రావడం, వారిని అడగడం, తర్వాత శుకాచార్యుల వారు చెప్పడం, ఈ విధంగా ఇది శుకాగమన ప్రకరణం. ఎప్పుడైనా కూడాను సామాన్యంగా
సంక్షేపంగా విషయం తెలిస్తే విస్తారంలోకి వెళ్ళడానికి అపేక్ష ఉంటుంది. మొట్టమొదటనే ఎవరు కూడా విస్తారంగా చెప్పరు. మొట్టమొదట అందులో ఏముంది అన్నటువంటి దాన్ని టూకీగా అని చెప్పేసి, అది ప్రీఫేస్లో అయినా ఉంటుంది, లేకపోతే వెనకైనా దాని గురించి ఉంటుంది. అది చదివిన తర్వాత ఓహో ఇందులో ఈ విషయం ఉన్నది అని తెలుసుకొని మనం దాన్ని చదవడానికి వెళతాం. ఆ విధంగా భాగవతంలో ఏమున్నది అంటే దాన్ని తెలపడం కొరకు సంక్షిప్త శాస్త్రార్థ ప్రకరణము అన్నటువంటి ప్రకరణాన్ని ఆరంభిస్తారు. అంటే సమగ్ర భాగవతంలో ఏమున్నది అన్నటువంటి దాన్ని సంక్షేపంగా తెలియపరిచేటువంటి ఒక అధ్యాయం ఇది. అటువంటి అధ్యాయాన్ని ప్రారంభిస్తారు. ఏమిటి? మొట్టమొదట ద్వితీయ స్కంద ద్వితీయాధ్యాయంలో ఉన్నటువంటి దాన్ని చెబుతారు. పిబంతి ఏ భగవత ఆత్మనస్తథాం కథామృతం శ్రవణపుటేషు సంభృతం పునంతి తే విషయ విదూషితాశయం వ్రజంతి తచ్చరణ సరోరుహాంతికం. ఎవరైతే భగవంతుడి యొక్క మహామహిమను వింటారు, ఏ విధంగా కథామృతం శ్రవణపుటేషు సంభృతం, కథామృతాన్ని, అమృతాన్ని సామాన్యంగా తాగాలి, కానీ ఇక్కడ ఇది కథామృతం కాబట్టి దాన్ని మనం వినాలి. అది శ్రవణపుటేషు సంభృతం, శ్రవణపుటముల యందు పూరితమైన, సంభృతం అంటే పూరితమైనటువంటి అటువంటి దాన్ని ఎవరైతే సర్వోత్తమ స్వామి అయినటువంటి భగవంతుడి యొక్క చరిత్రను ఎవరైతే వింటారో, అతడి మహామహిమను తెలుసుకుంటారు, అటువంటి వారికి పునంతితే విషయ విదూషితాశయం, వారు విషయాలను దూరం చేసుకుంటారు. సాంసారికమైనటువంటి ఎల్లప్పుడూ సంసారంలోనే మనల్ని బంధించేటువంటి విషయాలను దూరం చేసుకుంటారు. విషయ విదూషితాశయం వ్రజంతి తచ్చరణ సరోరుహాంతికం. ఎప్పుడైతే విషయాల నుండి మనిషి దూరం అవుతాడో అప్పుడు తచ్చరణ సరోరుహాంతికం. ఎందువల్ల విషయం గురించి ఇంతగా చెప్తూ ఉన్నది భాగవతము? విషయాలను దూరం, విషయాలు అంటే ఏమిటి? మనం భోగించేటువంటివి. పంచ జ్ఞానేంద్రియములతో పంచ కర్మేంద్రియములతో మనం చేసేటువంటి ప్రతి ఒక్క వ్యాపారం, భగవద్ ఇతరత్ర మనం చేసేటువంటిదంతా కూడా విషయభోగమే. దాన్ని ఎంతగా మనం దాని నుండి దూరం అవుతే అంతగా ఆసక్తిని తగ్గించుకోవాలి. ఆసక్తిని తగ్గించుకోవడానికి చాలా సమయం పడుతుంది. అనాది కాలం నుండి సంసారంలో నానా విధమైనటువంటి భోగాలను చేస్తూనే వస్తూ ఉన్నాం. హరిభక్తి సారా అన్నటువంటి ఒక కృతి కనకదాసుల వారు రచన చేసినటువంటి, అందులో వాళ్ళు చెబుతారు, ఎంత సంసారంలో నేనున్నాను అంటే, నేను ఎన్ని జన్మలు ఎత్తాను కదా, ఆ జన్మలలో తల్లిపాలను తాగినప్పుడు, తల్లిపాలు కాదు బయటపడ్డటువంటి, తాగేటప్పుడు బయట కారినటువంటి ఆ బిందువులే సప్తసాగరానికి అధికము. ఊహించుకోండి, సంసారానికి ఆది అన్నటువంటిది లేదు, అనాది అయినటువంటిది సంసారం. జన్మను తీసుకుంటూనే ఉన్నాం, వస్తాం, విషయాలను భోగిస్తాం, మళ్ళీ చనిపోతాం, మళ్ళీ వస్తాం, మళ్ళీ ఈ విధంగా వస్తూ 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 ఇప్పటికీ ఇంత ఉన్నాం. అందువల్ల ఈ సంసారం నుండి బయటపడాలి అంటే విషయాసక్తి అన్నటువంటిది తగ్గించుకోవాలి. దాన్నే భాగవతం మళ్ళీ మళ్ళీ చదువుతుంది. ఎన్నిసార్లు చెప్పినా భాగవతానికి విసుగు అన్నటువంటిది లేదు. క్రమక్రమంగా ఒక్కొక్క దాన్ని మనిషి దూరం చేసుకుంటూనే రావాలి. ఎంతగా విషయాసక్తిని దూరం చేసుకుంటాడో అంత తాను కృతకృత్యుడైనట్టు. కేవలం విషయాసక్తిని దూరం చేసుకుని వైరాగ్యం అంటే కూడా అదే, రాగము అంటే కోరిక, అది లేకపోవడమే వైరాగ్యము.
అది కావాలి, ఇది కావాలి, అది అందరికీ ఉంటుంది. ఆ పర్టికులర్ పదార్థం అది అదే విధంగానే ఉండాలి. అందులో కాస్త అటు ఇటు అయినా నేను తినను. ఈ విధంగా మనిషి యొక్క స్వభావం ఉంటుంది. అది సంసారంలో వచ్చాము, ప్రతి ఒక్కరూ అది చేస్తూనే ఉన్నారు. అటువంటి ప్రతి ఒక్క దాన్ని తాను ఆసక్తిని తగ్గించుకోవాలి. జితే రసే సర్వం జితం అని ఒక మాటను చెబుతారు. ఎప్పుడైతే తాను తినేటువంటి విషయాల మీద ఆసక్తిని తగ్గించుకుంటాడో అప్పుడు అన్నీ జయించినట్టే. పాట వినకపోతే ఏం లేదు, మిగిలినవి. కానీ నాలుక మాత్రం చాలా విచిత్రం. మీరు ఏం చేసినా కూడా ఇంకా రుచిగానే కావాలి అని అపేక్షిస్తుంది తప్ప అది ఎప్పుడూ కూడా. మా గురువుగారు ఒక మాట చెప్పేవారు, ఎంత విచిత్రమైనటువంటిది రుచి అంటే, ఇక్కడి నుండి ఆరంభించుకొని ఇక్కడి వరకు వెళ్ళేంత వరకు మాత్రమే రుచి. తర్వాత లోపల గడ్డిపోయినా ఇంకేం పోయినా కూడా అది ఒకటే. కడుపు నిండడానికి ఏదైతే ఏమిటి, రుచి కోసమే సమగ్ర తాపత్రయాన్ని మనిషి పడతాడు. ఆ నాలుక కూడా అంతే విచిత్రమైనటువంటి. చేతికి జిడ్డంటుతుంది కానీ నాలుక అంటదు. ఆ పదార్థముల ఆస్వాదనాన్ని చేస్తూ 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 రోజు అటువంటివి కావాలి అన్నటువంటిదే మనిషికి అపేక్ష బాగా ఉంటుంది. అందువల్ల జితే రసే, మొట్టమొదట మనం నిగ్రహించుకోవాల్సింది రసాన్ని నిగ్రహించుకోవాలి. ఏమైనా కూడా అది భగవత్ ప్రసాదం స్వీకరిద్దాం. మరి భాగవత ప్రవచనాన్ని మీరు చెప్తూ ఉన్నారు, వైరాగ్యం గురించి ఇన్ని మాటలు చెప్తారు. చలపతి గారు రోజు 2 స్వీట్లు 2 ఇవన్నీ కూడా చేయిస్తూ ఇవే మనం తింటూ ఉన్నాం కదా అంటే, భగవత్ ప్రసాదమని స్వీకరించండి అంతే తప్ప అందులో ఆసక్తిని పెంచుకోవాలి. ఆసక్తి పెరిగితే మాత్రం అది మనకు బంధకమే. ఒకసారి తిన్న తర్వాత రుచి పెరిగితే ఇంకోసారి మళ్ళీ తినాలి, మళ్ళీ మళ్ళీ తినాలి అని అనిపిస్తుంది. అందువల్ల దాన్ని తగ్గించుకోవాలి. విషయ విదూషితాశయం, ఎప్పుడైతే మనం దేని గురించి ఎక్కువగా వింటామో దాని గురించి ఎక్కువగా మనస్సు ఆసక్తిని పొందుతుంది. భగవంతుడి గురించి ఎక్కువగా వింటే భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉన్నది. అందువల్ల దాన్ని చేయండి. గుణంతితే విషయ విదూషితాశయం వ్రజంతిత చరణ సరోరుహంతికం. తర్వాత చెబుతారు, జ్ఞానం యదా ప్రతినివృత్త గుణోర్మి చక్రం ఆత్మప్రసాద ఉభయత్ర గుణేశ్వసంగః కైవల్య సంవృత పతస్పద భక్తి యోగః కో నిర్వృతో హరికథా సురతిం న కుర్యాత్. దేన్ని వినడం వల్ల మనస్సుకు ప్రశాంతత కలుగుతుంది, మనస్సు నిష్కల్మషంగా నిర్మలంగా మారుతుంది, అటువంటి దాన్ని ఎక్కువగా వినాలి. అంటే మనస్సు యొక్క చాంచల్య దోషం అన్నటువంటిది ఏదైతే ఉన్నదో దాన్ని దూరం చేసుకోవాలి. మనోచాంచల్యాన్ని దూరం చేసుకుంటే అప్పుడు మనకు సిద్ధిస్తుంది. జ్ఞానం యదా ప్రతినివృత్త గుణోర్మి చక్రం ఆత్మప్రసాద ఉభయత్ర గుణేశ్వసంగః. లౌకికమైనటువంటి ఐహిక ఆముష్మిక ఐహిక పారత్రికమైనటువంటి విషయేషు అసంగః. సామాన్యంగా ఇక్కడ లేనటువంటి ఏదో విశిష్ట సుఖం స్వర్గంలో ఉన్నది అని చెప్పేసి అతడు స్వర్గం కొరకు ప్రయత్నం చేస్తాడు. శాస్త్రం అంటుంది, స్వర్గంలో కూడా నీకు ఇక్కడికంటే కాస్త క్వాలిటీ ఎక్కువ ఉండొచ్చు, క్వాంటిటీ ఎక్కువ ఉండొచ్చు, అంతే తప్ప అది పరమ సుఖం మాత్రం కాదు. అక్కడ నీకు పుణ్యం ఉన్నంత వరకే సుఖం, పుణ్యం తర్వాత వాళ్ళు తోసేస్తారు. ఏమీ మీరు మాట్లాడడానికి అక్కడ ఏమీ ఉండదు. ఎటువంటి వారిని అంటే యయాతి అటువంటి మహానుభావుడినే తోసేశారు. అందువల్ల అది కూడా అక్కడ కూడా మనిషి స్వభావం ఎలా ఉంటుంది అని చెబుతారు.
అక్కడ మనకంటే యోగ్యతలో ఎక్కువ ఉన్నటువంటి వారిని చూసుకొని ఈర్ష్యాసూయలు మనిషికి కలుగుతాయి, స్వర్గంలో కూడా కలుగుతాయి. నాకంటే వాళ్ళు ఇంకా ఎక్కువగా సుఖాన్ని భోగిస్తూ ఉన్నారు అన్నటువంటి ఈర్ష్య, అసూయ ఇవన్నీ కూడా కలుగుతాయి ఇక్కడ స్వర్గంలో. అందువల్ల అక్కడ కూడా జడమైనటువంటి మనస్సు ద్వారానే మీరు సుఖాన్ని అనుభవించాలి. మరి అందువల్ల ఈ సాంసారిక సుఖాన్ని కోరుకోవద్దు, స్వర్గ సుఖాన్ని కోరుకోవద్దు. కోరుకునేట్టయితే మోక్ష సుఖాన్ని కోరుకో. అక్కడ ఈ సుఖంలో ఏ విధంగా ఉంటుంది అంటే ఇది దుఃఖ సమ్మిశ్రమైనటువంటి సుఖం, దుఃఖమిశ్రితమైనటువంటి సుఖమే ఇదంతా కూడా. దుఃఖాన్ని అంటే సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు ఒకేసారి దుఃఖం వచ్చేస్తుంది. ఏదో మంచి పదార్థం చేశారు తినాలి అని చెప్పేసి ఇలా కొరుకుతూ నా నాలికనే నేను కొరికేసుకుంటాను. ఈ విధంగా ఒకటిగా ఇంకేదో మంచి సంతోషంలో ఉన్నప్పుడు ఏదో చెడు వార్త వస్తుంది. ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి సుఖం దుఃఖమిశ్రితమైనటువంటి సుఖమే అది. కానీ మోక్షంలో మాత్రం దుఃఖమిశ్రితమైనటువంటి సుఖం ఉండదు. అక్కడ కేవలం పరిపూర్ణమైనటువంటి శుద్ధమైనటువంటి సుఖాన్ని మాత్రమే అనుభవిస్తాడు మనిషి. కేవలం సుఖమే, దుఃఖానికి అవకాశమే ఉండదు. అటువంటి సుఖాన్ని కోరుకోవాలి. అందువల్ల ఆత్మప్రసాద ఉభయత్ర గుణేషు అసంగః. ఉభయత్ర ఇక్కడ అదేవిధంగా స్వర్గ విషయంలో కూడాను ఏ విషయాలైతే ఉన్నాయో ఆ గుణముల యందు సంఘాన్ని దూరం చేస్తుంది. అదేమిటి అంటే అశనాయ, పిపాస, శోక, మోహ, రాగ, ద్వేష. ఇవి 6. ఆ చక్రం నుండి దాన్ని ప్రతినివృత్త, దాన్ని దూరం చేసుకోవాలి. అశనాయ ఇందాక చెప్పినటువంటి తినేటువంటి వస్తువుల మీద ఆసక్తి. పిపాస దాహం వేస్తుంది, అది ఒకటి. శోకం, మోహం, మోహం అంటే అజ్ఞానం, విపరీత జ్ఞానం. రాగం నానా విధమైనటువంటి కోరికలు. ద్వేషం ద్వేషించడం, పరులను ద్వేషించడం. మనిషికి చేత కాకపోతే చేసేటువంటి ఒకే ఒకటి అంటే పరులను ద్వేషించడం. సులభంగా అయ్యేటువంటి పని అని. అందువల్ల ఈ 6ంటిని జయించాలి. జయించి ఆత్మప్రసాద ఉభయత్ర గుణేశ్వసంగ కైవల్య సంహృత పతస్పత భక్తి యోగ కోనిర్వృతో హరికథాసు రతిన్న కుర్యాత్. కైవల్యానికి మార్గం. కైవల్యము అంటే మోక్షము అని చెబుతారు. ఎందుకు కైవల్యము అంటే మోక్షము అంటే అక్కడ కేవల జీవస్వరూపం మాత్రమే ఉంటుంది. అక్కడ ఈ లింగదేహం అన్నటువంటిది ఉండదు. దాస్ సాహిత్యంలో చెప్పే విధంగా అనిరుద్ధ దేహం అన్నటువంటిది కూడా అక్కడ ఉండదు. కేవలం జీవం మాత్రమే ఉంటుంది, స్వస్వరూపం మాత్రమే ఉంటుంది. కేవలం స్వరూపం మాత్రమే ఎక్కడైతే ఉంటుందో దాన్ని కైవల్యము అని పిలిచారు. అటువంటి ఆ కైవల్యానికి కైవల్య సంహృత పథ అత భక్తి యోగ, దానికి కావలసినటువంటి భక్తి అనేటువంటి యోగం అంటే ఉపాయము అని అర్థం. ఆ భక్తి అనేటువంటి ఉపాయాన్ని సంపాదించినటువంటి వ్యక్తి హరికథాసు రతిం నిర్వృత. మోక్షాపేక్ష అయినటువంటి వ్యక్తి తాను ఎవరు భగవంతుడి కథల యందు తాను ఆసక్తిని పొందడు చెప్పండి. ప్రతి ఒక్కరూ కూడా సంసారాన్ని చాలనుకున్నటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా భగవంతుడి ఒక విశిష్టమైనటువంటి కథల యందు ఆసక్తిని పొందుతారు. దాన్ని చెబుతారు. జ్ఞానమ్యత ప్రతినివృత్త గుణోర్మిచక్ర ఆత్మప్రసాద ఉభయత్ర గుణేశ్వసంగ కైవల్య సంహృత పతస్పత భక్తి యోగ కోనిర్వృతో హరికథాసు రతిన్న కుర్యా. తర్వాతి శ్లోకం. నివృత్తతర్షైరుపగీయమానాద్ భవౌషధాత్ స్తోతృమనోభిరామాత్
కౌత్తమ శ్లోక గుణానువాదాత్ పుమాన్ విరజ్యేత వినా పశుఘ్నాత్. నివృత్తతర్షై, ఎప్పుడైతే విషయాకాంక్ష మనకు దూరమవుతుందో అప్పుడు ఉపగీయమానాత్ భవౌషధాత్, ఈ సంసారానికి ఔషధప్రాయమైనటువంటిది శ్రోతృ మనోభిరామ, శ్రోతృవుల మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించేటువంటిది ఉత్తమ శ్లోక గుణానువాద, ఉత్తమ శ్లోకుడైనటువంటి భగవంతుడి యొక్క విశిష్టమైనటువంటి చరిత్ర. అది సంసారానికి ఔషధము, అదేవిధంగా వైరాగ్యానికి కారణం, రెండింటికి కారణమైనటువంటిది. అదేవిధంగా మన మనస్సుకు ప్రసన్నతను చేకూరుస్తుంది. నిజంగా ఏకాంతంలో దేవుడి దగ్గర కూర్చొని సాధన చేయండి. భగవంతుడి మీద ప్రేమ ఎప్పుడు పెరుగుతుంది అంటే భగవంతుడు మనకు చేసినటువంటి ఉపకారాన్ని స్మరణ చేస్తూ వెళితే భగవంతుడి మీద ప్రేమ కలుగుతుంది. ఇప్పుడు తల్లిదండ్రుల మీద కుమారులకు ఎందుకు ప్రేమ ఉంటుంది అంటే కావలసినవన్నీ ఇస్తారు, అదే ఇవ్వకపోతే చూడండి కోపగించుకొని వెళ్ళిపోతారు. అంటే ఉపకార స్మరణ ఎప్పుడైతే మనకు కలుగుతుందో అప్పుడు భగవంతుడి మీద ప్రేమ కలుగుతుంది. భగవంతుడు చేసినటువంటి ఉపకారాలన్నింటినీ కూడా మనం స్మరణ చేస్తూ వెళితే భగవంతుడికి ఇచ్చినటువంటి స్థితి, భగవంతుడు నా ద్వారా చేయించేటువంటి, ఎక్కడో ఎంతో దూరం ఎందుకు వెళ్ళడం, ఈ శరీరాన్ని చూసుకున్నాం, ఎంత అద్భుతమైనటువంటి శరీరాన్ని భగవంతుడు ఇచ్చాడు. ఒక్కొక్క అవయవానికి మనం ఏం చేసినా వెలకట్టలేము. మీరు ఎక్కడో వెళుతూ ఉన్నారు, బస్సులోనో ట్రైన్లోనో, మీ మొబైల్ కింద పడింది, ఎవరో తీసి ఇస్తే మీరేమంటారు? థ్యాంక్స్ అని చెబుతారు, ధన్యవాదాలను అర్పించుకుంటారు. ఏదో మీ క్యాష్ బ్యాగే పోయింది, ఎవరో తెచ్చిచ్చారు అంటే వాడిని ఇంకా జీవితంలో మర్చిపోలేరు. మరి ఇంత చిన్న చిన్న ఉపకారాలను చేసినటువంటి వ్యక్తులకే మనం అంత రుణపడి ఉన్నాము అంటే భగవంతుడికి మనం ఎంత రుణపడి ఉండాలి ఆలోచించేది. ఈ అద్భుతమైనటువంటి సాధన శరీరాన్ని ఇచ్చాడు. ఇటువంటి శరీరాన్ని పొంది కూడా అతడి గురించి, అతడి ఉపకారాన్ని స్మరణ చేయకపోతే అది మహా పాపము అని అనిపించుకుంటుంది. అందువల్ల ఆ భగవంతుడి యొక్క ఉపకారాన్ని స్మరణ చేస్తూ వెళ్ళాలి. అప్పుడు మనస్సు చాలా ప్రసన్నంగా ఉంటుంది. దానికి ఏకాంతంలో ఉండండి. అందరిలో ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు అవి ఇవి అన్నీ కూడా విని మనస్సు విక్షిప్తమైపోతుంది. మనస్సు చాలా విక్షిప్తమయ్యేటువంటి ఒక ఇంద్రియం. దాని అంత విక్షిప్తమయ్యేటువంటిది ఇంకా లోకంలో ఏదీ లేదు. కూర్చున్న చోటని ఇప్పటికిప్పుడు ఢిల్లీలో ఏం జరుగుతుంది అన్నటువంటి దాన్ని ఆలోచన చేస్తాం. క్షణార్థంలో వెళ్ళిపోతుంది. తెచ్చి పెట్టి అక్కడ భగవంతుడి దగ్గర దాన్ని పెట్టాలి. ఇంకొక ప్రార్థన ఉంది మనస్సు గురించి. ఇదే విష్ణుతీర్థుల వారే తమ అధ్యాత్మ రసరంజనంలో చెబుతారు. అది చాలా అద్భుతమైనటువంటి మాట. నా మనస్సుకు బుద్ధి లేదు, అది తిరుగుతూనే ఉంటుంది. అది ఎక్కడ తిరిగినా నువ్వు అక్కడ నాకు కనిపించు అని ప్రార్థన చేస్తాను. అది ఎక్కడికి వెళ్ళినా అక్కడ నీవు నాకు కనిపించు నా మనస్సు. అప్పుడైతే ఇంకా సాధన సులభం కదా. ఈ విధంగా ఇదే విష్ణుతీర్థుల వారే అధ్యాత్మిక సంబంధంలో చెబుతారు. ఆ విధంగా శ్రోతృ మనోభిరామ, శ్రోతృవుల మనస్సుకు ఆనందం కలగాలి. ఆ విధంగా భగవంతుడి యొక్క గుణానువాదాన్ని చేయాలి. ఇటువంటి ఇన్ని ఉపాయాలు ఉన్నా కూడాను ఎవరైతే భగవంతుడి యందు ఆసక్తిని పెంచుకోరో, అర్థాత్ తత్వజ్ఞానాన్ని తెలుసుకోవడానికి తమ ప్రయత్నాన్ని చేయరో, కేవలం కర్మల యందే ఆసక్తి పెంచుకుంటారో అటువంటి వాడు మూర్ఖుడే. పుమాన్ విరజ్యేత వినా పశుఘ్న. పశుఘ్న అన్నటువంటి శబ్దానికి రెండు అర్థాలను చెబుతారు.
ఒకటి పశుఘ్న అంటే కర్మ ఎందు ఆసక్తి కలవాడు అని ఒక అర్థం. పశుఘ్న అంటే కేవలం పశువులను సంహరించి తాను జీవితాన్ని కొనసాగించేటువంటి వ్యక్తి అని. అటువంటి వ్యక్తులకు మాత్రమే భగవంతుడి యందు ఆసక్తి అన్నటువంటిది రాదు. నిన్న ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడి యందు ఆసక్తి కలుగుతుంది ఎప్పుడు అతడు చేసినటువంటి ఉపకారాన్ని మీరు స్మరణ చేసుకుంటే. ఆ ఉపకారాన్ని ఎన్ని ఉపకారాలు చేశాడు లెక్కనే లేదు. డైరీ రాసే అలవాటు ఉంటే మీరు రోజు రాస్తూ వెళ్ళండి, ఎన్ని ఉపకారాలను భగవంతుడు చేశాడు. దాన్ని అంతా కూడా నెమరు వేసుకుంటూ వెళితే భగవంతుడి మీద ఎంత ప్రేమ కలుగుతుంది, ఊహ కూడా అందదు. అటువంటి వాడు ఆ ప్రేమతో సహితంగా అతడి యొక్క మహాత్మ్య జ్ఞానాన్ని కూడా రమాబ్రహ్మాదులకు కూడా అతడు స్వామి. అందరి ఇళ్లలో ఆ స్టిక్కర్ ఉంటుంది, మమ స్వామి హరిర్నిత్యం సర్వస్య పతిరేవచ. ఆత్మాశ్రమ.org వాళ్ళు రాచూరి రాఘవేంద్రాచార్య గారు మొట్టమొదట చేయించి ఇచ్చింది. అది అనువ్యాఖ్యాన శ్లోకం. అనువ్యాఖ్యానంలో చతుర్థాధ్యాయంలో ఆచార్యుల వారు చెబుతారు, ఆ భగవంతుడిని స్వామిని ఉపాసన చేయండి. ఎవరికి స్వామి అంటే నాకు స్వామి, రమాబ్రహ్మాదులకు కూడా అతడే స్వామి. నాకు మాత్రమే అతడు హెడ్ అని కాదు, టోటల్ ఎంప్లాయీస్ ఎంతమంది, 1,00,000 మందికి కూడా ఆయనే అంటే అతడి స్థానం ఎటువంటిది అర్థమవుతుంది. అటువంటిది అనంత జీవరాశులకు స్వామి అయినటువంటి భగవంతుడిని ఒక్కసారి ఊహించుకోండి, అతడి స్థానం ఎంత పెద్దది. ఆ విధంగా భగవంతుడి యొక్క చరిత్రను తెలుసుకోవాలి. అది తెలుసుకోనటువంటి వాడు చాలా మూర్ఖుడు. కోనామలోకే పురుషార్థ సారవిత్ పురా కథానాం భగవత్కథాసుధాం అపీయకరణాంజలిభిర్భవాపహాం అహో విరజ్జీత వినా నరేతరం. పురుషార్థం ఏది అని తెలుసుకున్నటువంటి వ్యక్తి తాను ప్రాచీనమైనటువంటి కథల యందు సారభూతమైనటువంటి వాటిని తాను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ విధంగా అతడి ప్రయత్నం అన్నటువంటిది ఉంటుంది. అందువల్ల అపీయ కర్ణాంజలిభిర్భవాపహం, భవ అంటే సంసారం, దాన్ని అపహ అంటే దూరం చేసేటువంటిది. ఇటువంటి ఈ కృష్ణ కథ మీద పశువు మాత్రమే అది వద్దు అని అనుకుంటుంది, కానీ మనిషికి కూడా అది, మనిషి అన్నవాడు దాన్ని అవశ్యంగా తెలుసుకోవాలి. అంటే ఈ రెండు భిన్న భిన్న ప్రకరణాల్లో ఉన్నటువంటి వెనుకటి శ్లోకం నివృత్త తర్షయది 10వ స్కంద శ్లోకం. ఈ శ్లోకం కోనామలోకే పురుషార్థ సారవిత్ అన్నటువంటిది 3వ స్కందంలో విదుర మైత్రేయ సంవాదంలో వస్తుంది. సరే, ఎటువంటి కథను వినాలి? భాగవతంలో 3వ శ్లోకం, నిగమకల్పతరోర్గలితం ఫలం శుకముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. ఈ భరతఖండంలో ఉన్నటువంటి రసజ్ఞులైనటువంటి జనులు ఎవరైతే ఉన్నారో వారు ఇక్కడ విశేషమైనటువంటి ఆనందాన్ని పొందుతారు. అటువంటి వారు భాగవతాన్ని వారు వింటారు. ఎప్పటి వరకు వినాలి? రసం ఆలయం. లయం అంటే సృష్టి స్థితి లయ అని మనం చెబుతాం కదా, అటువంటి లయం అర్థాత్ మోక్షము అని. కానీ వ్యాఖ్యానకారులు చెప్తారు కేవలం అంటే ప్రళయకాలం వరకు మాత్రమే కాదు, మోక్షంలో కూడా ఈ భాగవతం ఉంటుంది అని చెబుతారు. అక్కడ కూడా మీరు ఇందులో విశేషాన్ని చెప్పవచ్చు అని అంటారు. అదేంటండి, ఒకరికి రుచి అయినటువంటిది మరొకరికి ఎలా రుచిస్తుంది? కొంతమందికి మైసూర్ పాక్ అంటే ఇష్టం, కొంతమందికి పాయసం అంటే ఇష్టం, ఇంకొకరికి ఇంకొకటి అంటే ఇష్టం. అందరికీ భాగవతం అంటేనే ఎలా ఇష్టం అవుతుంది అంటే దానికి ఒక మాటను వ్యాఖ్యానకారులే చెబుతారు.
ఏమిటి అంటే ఈ ఫలమే ఇంత అద్భుతమైనటువంటిది, చాలా విచిత్రమైనటువంటి. ఎందువల్ల అంటే ఈ ఫలం ఏ చెట్టుకు కాసింది దాన్ని తెలుసుకోండి. వేదములు అనేటువంటి కల్పవృక్షము, కల్పవృక్షం దగ్గర మీరు వెళ్ళి ఏది అడిగినా కూడా అది లేదు అని అనదు. వారికి తగ్గట్టుగా అది తన ఫలితాన్ని ఇస్తుంది. ఆ విధంగా ఇక్కడ కూడా నిగమకల్ప తరోర్గలితం సుఖముఖాద్ అమృతద్రవ సంయుతం, వేదములనేటువంటి వృక్షంలో పెరిగినటువంటి ఫలం ఎప్పుడూ కూడా వృక్ష సారాన్ని మనకిస్తుంది. అందువల్లనే కొమ్మలను ఆకులను మనం తినకుండా పండునే ఎందుకు తింటాము అంటే ఆ ఫలంలో సారం ఉంటుంది, శక్తి ఉంటుంది. అందువల్ల దాన్ని వాళ్ళే స్పష్టం చేస్తారు. ఏమని అంటే ఫలంచ తరుసారః ఇది ప్రసిద్ధమేవ. ఫలము అంటే తరువు యొక్క సారం, చెట్టు వృక్షం యొక్క సారం అది ఉంటుంది. అంటే సమగ్రమైనటువంటి వేదముల యొక్క సారం ఇందులో నిక్షిప్తమై ఉన్నది. సుఖముఖాదమృతద్రవ సంయుతం, శుకాచార్యుల వారు దాన్ని మొట్టమొదట స్వీకరించారు. వారి ద్వారా ఈ అమృతరసం ప్రవహించింది. అటువంటి భాగవతాన్ని మీరు పానం చేయండి. ఎవరు? భువి భావుకాహ, రసజ్ఞులైనటువంటి జనులు ఇందులో ఉన్నటువంటి సారాన్ని మీరు స్వీకరించాలి. ఏ విధంగా అంటే దానికి కూడా ఒక్కొక్క మెట్టును చెబుతూ వెళతారు. శృణ్వన్ గృణన్ సంస్మరయంశ్చ చింతయన్ నమాని రూపాని చ మంగళాని తే క్రియాసు యత్కచ్చరణారవిందయోః ఆవిష్టచిత్తో న భవాయ కల్పతే. మొట్టమొదట వినాలి, గురువుగారు చెప్పిన దాన్ని శ్రద్ధగా వినాలి. విన్న తర్వాత అందులో సందేహాలు ఉంటే పరిహరించుకోవాలి. తర్వాత వారు చెప్పిన దాన్ని ఆవృత్తి చేసుకోవాలి. గృణన్, మళ్ళీ మళ్ళీ దాన్ని చెప్పాలి. తర్వాత సంస్మరయంశ్చ చింతయన్, సంస్మరణ నిరంతరంగా చేస్తూ దాన్ని చింతన చేయాలి. ఇంతేనా అంటే తాను విన్నదాన్ని తనకు తెలిసిన వారు ఎవరికి తెలియదో అటువంటి వారికి తెలియపరచాలి. శృణ్వన్ శ్రావయన్ రెండూ చెబుతారు విష్ణుతీర్థుల వారు. వినండి, దాన్ని ఇంకొకరికి చెప్పండి. ఎప్పుడైనా కూడా మనం వింటే కాస్త అర్థమై ఉంటుంది, మనం చెప్పేటప్పుడు ఇంకా ఎక్కువ కృషి చేసుకొని చెప్పాలి. ఇది టీచింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి చాలా బాగా అర్థమవుతుంది. వారు 1కి 10 సార్లు దాన్ని రెడీ చేసుకుని వెళ్ళి పిల్లల దగ్గర చెప్పాలి. ఎందుకంటే అక్కడ వాళ్ళు ప్రశ్నలు అడిగినప్పుడు అన్నిటికీ జవాబు చెప్పవలసినటువంటి బాధ్యత వారి మీద ఉంటుంది. అందువల్ల శృణ్వన్ శ్రావయన్, గృణన్ తాను చెప్పాలి, ఉచ్చరన్ స్వయం ఉచ్చారయన్ వేరొకరి చేత దాన్ని చెప్పించాలి. ఈ విధంగా స్మరణ తాను చేయాలి, వేరే వారి ద్వారా స్మారయన్. ఈ విధంగా చేస్తూ ఏమిటది? నామాని రూపాణి చ మంగళానితే, పరమ మంగళమైనటువంటి భగవంతుడి నామరూపాలను క్రియలను కూడా తీసుకుంది. భగవంతుడి నామాలే చాలా విచిత్రమైనటువంటి, ఒక్కొక్కటి ఒక్కొక్క గుణాన్ని మనకు చెబుతాయి. మొన్న నేను చెప్పాను, ముకుంద అంటే ముక్తిని ప్రసాదించేటువంటి వాడు ముకుందుడు. నారాయణ అన్నటువంటి ఆ శబ్దానికి ఎన్ని అర్థాలు ఉన్నాయో లెక్కనే లేదు, అనంతార్థాలను చెబుతాయి అని నారాయణ శబ్దం, ఆత్మశబ్దం ఇవన్నీ కూడా అలా చెబుతాయి. ఒక్క నారాయణం నిఖిల పూర్ణ గుణైక దేహం అన్నటువంటి అనువ్యాఖ్యానంలో మొదటి శ్లోకానికి టీకాచార్యుల వారు 7 రకాలుగా అర్థాన్ని చేస్తారు. అందులో ఒకటి సమగ్రమైనటువంటి శాస్త్రార్థాన్ని నారాయణ అన్నటువంటి పేరులోనే తీసుకొస్తారు. ఆ పేరే సమగ్రమైనటువంటి శాస్త్రార్థాన్ని చెబుతుంది అని అంటారు.
అర అంటే దోషములు, తద్విరుద్ధమైనటువంటివి గుణములు. ఆ గుణములకు ఆశ్రయమైనటువంటి వాడు సకల గుణాశ్రయుడు భగవంతుడు. అర అంటే దోషములు, నా అంటే లేవు. దోషాభావాన్ని భగవంతుడి యందు చెప్తుంది నారాయణ అనేటువంటి శబ్దం. నర అంటే మానవులు, తత్సంబంధమైనటువంటి సృష్టి స్థిత్యాదులకు ఆశ్రయమైనటువంటి వాడు భగవంతుడు. ఈ విధంగా ఎన్ని అర్థాలైనా కూడా నారాయణ శబ్దానికి చేయవచ్చు అన్నటువంటి దాన్ని చెబుతారు. ఈ విధంగా ఆ భగవంతుడి నామాలను, అతడి రూపాలను, అవి ఎటువంటివి అంటే మంగళకరమైనటువంటివి, కేవలం శుభాన్నే మనకు చేకూరుస్తాయి, అశుభాన్ని ఎప్పుడూ కూడా చెయ్యవు. ఎందుకు అనంటే ఆచార్యుల వారు తంత్రసారంలో ఒక మాటను చెబుతారు. మనం దానికి విరుద్ధంగానే నడుచుకుంటాం. ఏమిటి? మంచి జరిగితే నా భుజాన్ని నేను తట్టుకుంటాను, నా వల్లే ఇదంతా అయింది అని 10 మందికి చెప్పి సంతోషిస్తాను. సంతోషం, నువ్వు కష్టపడ్డావు, చేశావు అంటున్నా. అదే ఏదైనా తప్పు జరిగినప్పుడు నా వల్లే అని ఎంతమంది అనుకుంటున్నాం. దేవుడు ఎందుకో నా మీద కరుణ చూపలేదు, దేవుడు ఎందుకో నాకు ప్రతిసారి నేను ఫెయిల్ అవుతూనే ఉన్నాను అని చెప్పేసి దేవుడి మీద వేసేస్తాను. అంటే కష్టము, ఏదైనా జరగకూడని అనర్థాలు జరిగితే అది దేవుడి మీద, ఏదైనా మంచి జరిగితే అది నా వల్ల అన్నారు. కానీ ఆచార్యుల వారు చెబుతారు, శుభాన్ ధ్యాయంతి ఏ కామాన్ గురుదేవ ప్రసాదజాన్ ఇతరాన్ ఆత్మపాపోత్థాన్ తేషాం విద్యా ఫలిష్యతి. శుభములన్నీ కూడా గురుదేవతల ప్రసాదం ద్వారా నాకు కలిగింది అని చింతన చేయాలి. అశుభములన్నీ కూడా నా పూర్వ ప్రారంభం వల్ల కలిగింది అన్నటువంటి దాన్ని చింతన చేయాలి. ఇక్కడ అవాంతరంగా అనేక ప్రశ్నలు ఉన్నాయి. మరి మంచి పనులు కూడా నా పూర్వకర్మల వల్లే కూడా అది కూడా జరుగుతుంది కదా? అవును, లేదని కాదు. కానీ ఆ ప్రసంగానికి భగవంతుడు మనకు అటువంటి విశిష్టమైనటువంటి దాన్ని ఇచ్చి ఆ ఫలితం ఇప్పుడు రావాలి అన్నటువంటి దాన్ని భగవంతుడు మనకు ఇస్తాడు. అందువల్ల గురుదేవతల ప్రసాదం ద్వారా నాకు శుభం కలిగింది, అశుభం ఏమైనా ఉంది అంటే అది నా ప్రారంభం వల్ల కలిగింది అన్నటువంటి దాన్ని ఎవరైతే చింతన చేస్తారో వారు తెలుసుకున్నటువంటి విద్య వారికి ఫలిస్తుంది అన్నటువంటి దాన్ని ఆచార్య వారు చెప్తారు. శుభాన్ ధ్యాయంతి ఏ కామాన్ గురుదేవ ప్రసాదజాన్ ఇతరాన్ ఆత్మపాపోత్థాన్ తేషాం విద్యా ఫలిష్యతి. అందువల్ల అటువంటి దివ్యమైనటువంటిది. అందువల్ల ఆ భగవంతుడి యొక్క మంగళకరమైనటువంటి రూపాలను, నామాలను క్రియాసు యత్వత్ చరణారవిందయో ఆవిష్టచిత్త. ఏ క్రియలను చేసినా కూడా అక్కడ భగవంతుడే చేస్తూ ఉన్నాడు, చేయిస్తూ ఉన్నాడు, అతడి అధీనంగా నేను చేస్తూ ఉన్నాను అన్నటువంటి అనుసంధానం మనకు రాదు. ఆ విధంగా వస్తే ఆవిష్టచిత్త. ఈ విధంగా భగవంతుడి యందు మనస్సు పెట్టినటువంటి వ్యక్తి నా భవాయ కల్పతే, సంసారానికి మళ్ళీ రాడు. అంటే మనం ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకొని మళ్ళీ లేచే వరకు కూడా సమగ్రంగా ప్రతి క్షణం భగవంతుడు మనల్ని రక్షిస్తూ ఉంటాడు. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఉన్నాం, అన్నీ నేను నేను అని అంటాం. పడుకున్నప్పుడు మీ పక్కన పాము తెచ్చి పెట్టినా మీకు తెలియదు, నిద్రలో ఉంటారు. మెలకు వస్తే భయం, లేకపోతే ఏ భయం లేదు, నిశ్చింతగా నిద్రపోతూ ఉంటారు. అంటే ఏ అవస్థలో అయినా మనల్ని రక్షించేటువంటి వాడు భగవంతుడు. ఉదయం మెలకువై కళ్ళు తెరిచినప్పటి నుండి రాత్రి మళ్ళీ నిద్రపోయేంత వరకు రక్షించేటువంటి వాడు విశ్వనాథ భగవంతుడు. జాగ్రత్త అవస్థలో విశ్వనాథ భగవంతుడు రక్షిస్తాడు. అదే స్వప్న దాన్ని ఇచ్చి పరిరక్షించేటువంటి వాడు తేజసాంక భగవంతుడు. సుషుప్తిని ఇచ్చి గాఢమైనటువంటి నిద్రని ఇచ్చేటువంటి వాడు అదే భగవంతుడు, ప్రాజ్ఞనాంక భగవంతుడు. ఇవి అదే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, ఫ్రీగా వస్తే దాని విలువ మనకు తెలియదు. నిద్ర పట్టలేదు అని డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు ఎప్పుడైతే మీకు పిల్స్ ఇచ్చి చాలా థ్యాంక్స్ వెరీ వెరీ
అంటే ఇంకా అతన్ని ఎంతగా పొగుడతాము, నిద్రనే లేదు, మీరు ఇచ్చిన పిల్స్ వేసుకోవడం వల్ల నాకు నిద్ర వచ్చింది. అరే పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నీకు నిద్రను సునాయాసంగా ఖర్చు లేకుండా ఇచ్చినటువంటి భగవంతుడికి నీకు థ్యాంక్స్ చెప్పడానికి వీలు పడలేదు. ఒక్క 2 రోజులు నిద్ర కొరకు పరితపించి డాక్టర్ దగ్గర వెళ్ళి నువ్వు అంతగా అతడికి ఫీజు ఇచ్చి మందులు కొనుక్కొని మళ్ళీ వెళ్ళి థ్యాంక్స్ చెప్పడం ఎంత విచిత్రం. అందువల్ల అంటే మనం పడుకున్నప్పుడు కూడా జరగవలసినటువంటి ఏ కార్యము మనలో ఆగిపోదు. శ్వాసోచ్ఛ్వాసం జరుగుతుంది, రక్త ప్రసరణ జరుగుతుంది, గుండె కొట్టుకోవడం జరుగుతుంది, ప్రతి ఒక్కటి జరుగుతుంది. ఎందుకు నిద్రనివ్వాలి అంటే దానికి కూడా ఆచార్యుల వారు కారణాన్ని చెబుతారు. శ్రమాపహతయే, శ్రమ పరిహారం కొరకు భగవంతుడు నిద్రనిస్తారు. ఉదయం నుండి మనస్సు ఇంద్రియములు చాలా పనులు చేసి 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 అలసిపోయి ఉంటాయి. ఒక్కసారి నిద్రనిస్తే అన్నీ కూడా మరుసటి రోజుకు ఉత్సాహంతో మళ్ళీ పనిచేయడానికి వీలు పడుతుంది. ఇది ప్రతిరోజు నిద్రలోనూ, ప్రళయకాలంలో కూడా ఇన్నిసార్లు సంసారంలో జన్మించి మళ్ళీ పుట్టి మళ్ళీ జన్మించి చాలా శ్రమించి ఉంటాడు జీవుడు. అందువల్ల అప్పుడు కూడా భగవంతుడు నిద్రనిచ్చేసి ప్రళయకాలంలో అందరినీ పడుకోబెట్టేస్తాడు. మళ్ళీ సృష్టికాలంలో వాళ్ళకు లేపి వాళ్ళకు జ్వలపాడి మళ్ళీ దేహాన్ని ఇచ్చి మళ్ళీ సంసారంలోకి వెళ్ళని పంపిస్తాడు. ఈ విధంగా శ్రమాపహతయే కల్పావసానే చయ అని టీకాచార్యుల వారు విష్ణుతత్వ నిర్ణయ మంగళాచరణంలో ఈ మాటను చెబుతారు. అందువల్ల అటువంటి భగవంతుడు మనకు ఎల్లవేళలా సంరక్షకుడిగా ఉన్నాడు. అందువల్లనే అతన్ని అవిజ్ఞాత సఖ అని పిలుస్తాం. మిత్రుడు మనకు ఉపకారాన్ని చేస్తాడు, ఆ భగవంతుడు సఖ, అందువల్ల అతను నాకు ఉపకారాన్ని చేస్తాడు. కానీ బయట మిత్రుడు ఎన్ని రోజులు చేస్తాడు? తను చేసిన దానికి ప్రత్యుపకారాన్ని అపేక్షిస్తాడు. కానీ భగవంతుడు మాత్రం మీ నుండి ఏ ప్రత్యుపకారాన్ని ఇంతవరకు ఇన్ని రోజులు నేను శ్వాసోచ్ఛ్వాస చేశాను, ఇక నువ్వేం నా గురించి తలుచుకోలేదు, 10 సంవత్సరాల తర్వాత నేను నీ శ్వాసోచ్ఛ్వాసను ఆపేస్తాను అని అంటే 10 సంవత్సరాలకే స్వాహ. అలా చేయడు భగవంతుడు. పూర్తిగా మీకు స్మరణ చేయండి, చేయకపోండి, తను చేయవలసినటువంటిదంతా కూడా అంటే భగవంతుడిని అనిమిత్త ఉపకారి, ఏ నిమిత్తం లేకుండా ఉపకారం చేసేటువంటి వాడు భగవంతుడు ఒక్కడే. ఎందువల్ల అంటే నీ ద్వారా భగవంతుడికి కావలసినటువంటిది ఏమీ లేదు. తల్లి కూడా చేస్తుంది, కానీ వృద్ధాప్యంలో మీరు తల్లికి సేవ చేయాలి, చేస్తారు, అది ఒక లింక్ ఉంటుంది. కానీ ఇక్కడ భగవంతుడికి అది ఏమీ లేదే. మీరు కాదు కదా, లక్ష్మీదేవి ఏం చేసినా కూడా భగవంతుడికి అవసరమే లేదు. అతడు ఆనందపూర్ణుడు, నిత్యపూర్ణుడు. అటువంటి ఆ భగవంతుడిని మనం ఏమిచ్చి సంతోషపరచగలం? ఏమీ లేదు. ఒక్కటే భగవంతుడు మన నుండి అపేక్షించేది భక్తి. అది మీరు ఎంత ఎక్కువగా చేస్తే అంతగా భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు అన్నటువంటి దాన్ని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఆవిష్ట చిత్తో న భవాయ కల్పతే అన్నటువంటిది. ఇక్కడితో దీన్ని సమాప్తి చేసి మళ్ళీ ఇదే ప్రకరణాన్ని, సంక్షిప్త శాస్త్రార్థ ప్రకరణాన్ని మళ్ళీ రేపటి రోజు మళ్ళీ 10 గంటలకే ఉంటుంది. రేపటి రోజు తెలుసుకున్నాం. శ్రీకృష్ణార్పణమస్తు. కాయేన వాచా మనసా ఇంద్రియైర్వ బుద్ధ్యాత్మనా వా అనుసృత స్వభావం కరోమి యద్యత్ సర్వం తస్మై నారాయణాయేతి సమర్పయామి.